హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ ఆర్డర్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొత్త వంటకాన్ని మీకు పరిచయం చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు వండుకునే చికెన్లా కాకుండా ఈరోజు కొత్తగా వెరైటీగా అందులో ఒక డిఫరెంట్ స్టైల్లో మనం చికెన్ కర్రీ అనేది ఈరోజు అయితే వండుకుంటాం. అది మా మిస్సెస్ గారు వండుతారు. అది అందులో కొత్తదనం అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా మనం ఈరోజు చికెన్ అయితే వండుకున్నాము. మరి ఆ రొటీన్ చికెన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు పూర్తిగా. మా మిస్సెస్ అయితే ఉంటుంది, మా లక్ష్మి గారు వండుతారు. మరి అది ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా అయితే మరి వీడియో అయితే చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకా లేట్ చేయకుండా అయితే మన కిచెన్ రూమ్లో కదిలిపోయి ఆ వంటకి మీకు పరిచయం చేస్తాను. బాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఎల్లుల్లిపాయలు 3 ఎల్లుల్లిపాయలు మీద పొర అంతా తీసేసి వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, నల్ల యాలక, అనాస పువ్వు, దాల్చిన చెక్కలు 2, లవంగ మొగ్గలు 4, 2 యాలక్కాయలు, 10 మిరియాలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను వేయించుకున్న జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పొడి, అలాగే 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, మనకి రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలు పట్టేలాగా. ఈ మసాలాలు ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదండి, ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరగబెట్టి నూనె యాడ్ చేసుకోవాలి. ఎక్కువే పడుతుంది నూనె, ఆయిల్తోనే ఉడకాలి కదండి. నూనె కాలుతుంది కదా, స్పూన్తో కలుపుతున్నాను. ఇలాగా నూనె మసాలా అన్ని ముక్కలు అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కళాయిలో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. అంతే అడగట్టుకుంటూ ఉంటుంది. మనకి మట్టి పాత్ర ఉంటే అందులో చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు అంటే దొరకవు కదా, నాన్ స్టిక్లో చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు మసాలాని కలుపుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చికెన్ అంతా పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి, ఆవిరిపోకుండా ఇలా గాజులు కానీ పెట్టేసుకుంటే మనకు ఆవిరిపోకుండా ఇది చిన్న కాగితం పెట్టాము. మనకి మైదా పిండి అయినా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ప్లేట్ అయితే ఇది బాగా ఆవిరిపోదు కాబట్టి ఇలా పెట్టేస్తాము. ఆయిల్లో 10 నిమిషాలు ఉంచాలి, సిమ్లో 20 నిమిషాలు ఉంచాలండి. అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఏ వాటర్ యాడ్ చేయకుండా కుక్ అయిపోతుంది. అలా కలిపేసుకుంటే బాగా పైకి కిందకుంటే అడుగట్టుకుంటా బాగా కుక్ అవుతుందండి చికెన్ అనేది. చికెన్ ఉడికిందో లేదో చూసేద్దామండి. వాటర్ వేయకుండా చాలా బాగా కుక్ అయింది. చూసారండి ఉల్లిపాయ ఎలా బాగా ఉడికిందో మెత్తగా. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.
టేస్ట్ మన సూపర్గా అదిరిపోయిందండి. ఇది బెంగాల్ సైడ్ వండుకునే వంటకం అండి. చికెన్ కర్రీ అనేది చాలా బాగుంది. ఆ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది ఈ విధంగా వండుకోవడం వల్ల. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అయితే వీడియో అయితే. మరి ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి చివరిదాకా అయితే మా వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. లేట్ చేయకుండా అయితే మరి ఇంకా నోట్లో నీరైతే ఊరేస్తుందండి. తినేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను.